రాబోయే ఏపీ టెట్ ఎగ్జామ్‌లో సైకాలజీలో ఉన్న 30 బిట్స్‌కి 30 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే, ఇక్కడున్న ఈ 50 బిట్స్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌కి అనుగుణంగా మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 50 బిట్స్‌ని ఒకే వీడియోలో రివిజన్ చేయండి. వికాసం అనేది శిరస్సు నుండి ప్రారంభమై పాదాల వైపుగా సాగుతుంది. ఈ నియమాన్ని ఏమంటారు? ఈ నియమాన్ని శిరోపాదానురూప వికాస సూత్రం అంటారు. ఒక విద్యార్థి మొదట చేతిని మొత్తంగా ఊపి, ఆ తర్వాత వేళ్ళను ఉపయోగించి పెన్ను పట్టుకోవడం నేర్చుకున్నాడు. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆ సూత్రాన్ని మనం వికాసం సాధారణం నుండి నిర్దిష్టత వైపు సాగుతుంది అంటాం. పరిపక్వత మరియు అభ్యాసనం మధ్య జరిగే అంతర చర్యే వికాసం అని పేర్కొన్న సైకాలజిస్ట్ ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. జీన్ పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? అది ఇంద్రియ ప్రచాలక దశలో ఏర్పడుతుంది. హంస వికసించే కొలను స్వచ్ఛమైనదైతే హంస అందంగా ఎదుగుతుంది. ఈ వ్యాఖ్య దేని ప్రాముఖ్యతను సూచిస్తుంది? ఆప్షన్ సి పరిసరం. వైగోట్స్కీ సంస్కృతి సామాజిక వికాస సిద్ధాంతం జెడ్పీడి అనగా ఏమిటి? జెడ్పీడి అనగా జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఎరిక్ ఎరిక్సన్ మనోసామాజిక వికాస సిద్ధాంతం ప్రకారం కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటి? దీనికి కరెక్ట్ ఆన్సర్ పాత్ర గుర్తింపు లేదా పాత్ర సంశయం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడానికి నియమాలను పాటించే దశ ఏది? ఇది ఆప్షన్ బి సాంప్రదాయక నైతికత. పిల్లల్లో శారీరక ఎదుగుదల వేగవంతంగా జరిగే దశ ఏది? కౌమారం ఆరంభ దశలో, కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ సి కౌమారారంభ దశ లేదా శైశవావస్థ దశ అంటాం. భాషా వికాసంలో ఎల్ఏడి అనే భావనను ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? నోఅం చోమ్స్కీ. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కుక్కలో లాలాజలం ఊరటానికి గంట శబ్దం ఏ రకమైన ఉద్దీపన? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిబంధిత ఉద్దీపన. కార్యసాధన నిబంధనంలో పునర్బలనం యొక్క ముఖ్య పాత్ర ఏమిటి? ప్రతిస్పందన పునరావృతమయ్యే సంభావ్యతను పెంచడం. యత్న దోష అభ్యాసన సిద్ధాంతంలో ప్రతిపాదించబడిన ముఖ్యమైన అభ్యాసన నియమాలు ఎన్ని? అది ఆప్షన్ బి 3. అంతర్దృష్టి అభ్యాసనంపై సుల్తాన్ అనే చింపాంజీపై ప్రయోగాలు చేసిన గేస్టాల్ట్ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కోహ్లర్. బాండూరా ప్రతిపాదన సామాజిక అభ్యాసన సిద్ధాంతంలోని సరైన క్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవధానం, ధారణ, పునరుత్పాదక, ప్రేరణ. ఒక విద్యార్థి సైకిల్ తొక్కిన అనుభవం మోటార్ సైకిల్ నడపటంలో ఉపయోగపడితే అది ఏ రకమైన అభ్యాసనాంతరణం? అది అనుకూల అభ్యాసనాంతరణం. ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకున్న వ్యక్తికి తెలుగు టైపింగ్ నేర్చుకోవడంలో ఇబ్బంది కలగడం అనేది ఏ రకమైన అభ్యాసనాంతరణం? ఆప్షన్ బి ప్రతికూల లేదా అననుకూల అభ్యాసనాంతరణం. బోధనా సిద్ధాంతంలో ఆవిష్కరించబడిన అభ్యాసనాన్ని ప్రోత్సహించిన వారు ఎవరు? జెరోమ్ బ్రూనర్. రాబర్ట్ గాగ్నే అభ్యాసన సోపాన క్రమంలో అత్యున్నత స్థాయి అభ్యాసనం ఏది? సమస్య పరిష్కార అభ్యాసనం. మాస్లో వర్గీకరించిన అవసరాల సోపాన క్రమంలో అత్యున్నత స్థాయి అవసరం ఏది? ఆత్మావిష్కరణ అవసరం. ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ గణన సూత్రం క్రింది వాటిల్లో ఏది? దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐక్యూ ఈక్వల్ టు MA/CA × 100. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హోవర్డ్ గార్డ్నర్. సాధారణ సగటు ప్రజ్ఞాలబ్ధి ఉన్న వ్యక్తుల ప్రజ్ఞా పరిధి ఎంత అంటే ఐక్యూ లెవెల్, దట్ ఈస్ ఆప్షన్ బి 90 to 109. ప్రజ్ఞ అనేది ద్వికారక సిద్ధాంతం అని ప్రతిపాదించింది ఎవరు?
ఆప్షన్ ఏ స్పియరియన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞామూర్తి నమూనాలో ప్రస్తుతం ఉన్న మొత్తం ప్రజ్ఞ కారకాల సంఖ్య ఎంత? 180. సృజనాత్మకతకి సంబంధించి క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన ఆలోచన విధానం ఏది? విభిన్న ఆలోచన. ప్రక్షేపక పద్ధతికి చెందిన పరీక్ష ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 16 PF ప్రశ్నావళి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 16 PF ప్రశ్నావళి. ఒక ఉపాధ్యాయుడిపై ఉన్న కోపాన్ని ఇంటికి వచ్చి ఇంట్లో వస్తువులపై చూపించే విద్యార్థి ఏ రక్షణ తంత్రాన్ని ఉపయోగించాడు? విస్థాపనం. ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చిన విద్యార్థి టీచర్ పేపర్ సరిగా దిద్దలేదు అని చెప్పటం ఏ రక్షక తంత్రం? ప్రక్షేపణం. ద్రాక్ష పండ్లు పుల్లన అనే సామెత ఏ రక్షణ తంత్రానికి ఉదాహరణ? హేతుకీకరణం. ఆటిజం ఉన్న పిల్లల ముఖ్యమైన లక్షణం ఏమిటి? సామాజిక సంబంధాలు మరియు భావ వ్యక్తీకరణలో తీవ్ర ఇబ్బందులుంటాయి. డైస్లెక్సియా అనేది దేనికి సంబంధించిన అభ్యాసన వైకల్యం? చదవటం మరియు రాత అక్షరాల అవగాహన. గణిత సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అభ్యాసన లోపాన్ని ఏమంటారు? డిస్కాల్కులియా. ADHD యొక్క పూర్తి రూపం ఏమిటి? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. భావోద్వేగ ప్రజ్ఞ అనే భావనను ప్రాచుర్యంలోకి తెచ్చిన గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ డాలియన్ గోల్మన్. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1:30. RTE చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఉండవలసిన పని దినాలు మరియు పని గంటలు ఎన్ని? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 200 రోజులు లేదా 800 గంటలు. NCF 2005 ప్రకారం బోధనా విధానంలో ప్రధాన మార్పు ఏమిటి? ఉపాధ్యాయ కేంద్రక బోధన నుండి విద్యార్థి కేంద్రక బోధన లేదా నిర్మితివాద బోధన వైపు మళ్ళటం. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంటుల వెయిటేజ్ ఎంత? ఫార్మేటివ్ అసెస్మెంట్ 40% అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 60%. NEP 2020 ద్వారా ప్రవేశపెట్టబడిన కొత్త విద్యా నిర్మాణం ఏది? ఆప్షన్ బి 5+3+3+4. ఇది వచ్చి మనకి ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విలీన విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సాధారణ పిల్లలు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒకే తరగతి గదిలో బోధించడం. సూక్ష్మ బోధనలో ఒక సైకిల్ యొక్క సాధారణ సమయం ఎంత? 36 minutes, 36 నిమిషాలు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానాత్మక రంగానికి చెందిన అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఆప్షన్ సి సృజనాత్మకత. ప్రజ్ఞా పరీక్షను మొదటిసారిగా 1905లో రూపొందించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్. ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క లోపాలను, అభ్యాసన కష్టాలను గుర్తించడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లోప నిదాన మూల్యాంకనం. ఈ క్రింది వాటిలో అభ్యాసనంలో అంతరిక ప్రేరణకు సరైన ఉదాహరణ ఏది? ఆప్షన్ సి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, ఆనందం కోసం చదవడం. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతికి చెందనిది ఏది? ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి. శ్రావ్య దృశ్య ఉపకరణాల ప్రాముఖ్యతను వివరించే అనుభవాల శంకువును అందించినది ఎవరు? ఎడ్గార్ డేల్. ప్రగతిశీల విద్యకు పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? జాన్ డ్యూయి.
శిశు కేంద్రీకృత విద్యలో ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య పాత్ర ఏమిటి? సులభతరం చేసే వ్యక్తి,